నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామానికి చెందిన మేకల సాయినాథ్ వేకువజామున బైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు వెళ్లే దారిలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఇది గమనించిన చందు డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన బ్లూ కోల్డ్ సిబ్బంది రమేష్ కానిస్టేబుల్ అక్కడ వెళ్లి అతన్ని విచారించారు. కుటుంబ సమస్యలతో గడ్డెనవాగు ప్రాజెక్టులో పడి చనిపోవాలని అనుకున్నానని చెప్పడంతో అదుపులోకి తీసుకొని అతనికి మనోధైర్యం చెప్పి అతని తలపై గాయాలు ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. డయల్ 100 కాల్కి తక్షణమే స్పందించి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ రమేష్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల అభినందించారు. ఏ ఊరు నాన్న? ఎవరు మాది ప్రాపర్ నిగ్బావు. నిగ్బానా? ముదల్లో ఉంటాను. ముద్దోళ్ళు ఉంటారా? ఏం పేరు నీది? సాయినాథ్. సాయినాథ్. మరి ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది చెప్పు. ప్రాబ్లం చెప్పు. ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీ ఇష్యా? ఫ్యామిలీ ఇష్యూ ఉంటే మరి డ్యామ్లో పడితే పరిష్కారం అవుతుందా నీకు? అవును, పడద్దు కదా. బాగా ప్రయత్నించిన నాకు ఎవరు పట్టించుకుంటలేరు. మరి నాకు పట్టించుకోకపోతే నా జీవితం ఉంచుకొని లాభం లేదని నేను అట్లా డిసైడ్ అయ్యాను. ఎవరు? మీ భార్య పట్టించుకుంటలేదా? భార్య పట్టించుకుంటలేదు. పిల్లలకి చెప్పాడు. భార్య పట్టించుకుంటలేరు. పట్టించుకొని పర్లేదు. వాళ్ళ అమ్మకు, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ ఇంటోళ్ళకు అందరికి పిలుచుకొని చనిపోవడు కరెక్ట్ కాదు.